శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మనకు నవరాత్రులకి సంబంధించి ఈసారి 11 అవతారాల్లో అమ్మవారిని ధ్యానం చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా 4వ రోజు 25వ తారీఖు గురువారము చవితి కాత్యాయని దేవి అమ్మవారి యొక్క అవతారం. అమ్మవారికి నారింజ వర్ణంలో ఉన్నటువంటి చీరతో అలంకారం చేయడం చాలా శ్రేష్టం. అలాగే అమ్మవారికి రవ్వతో చేసినటువంటి హోరా, రవ్వతో చేసినటువంటి తీపి పదార్థం రవ్వ కేసరి అంటారు, కొంత చోట్ల సిరా అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఆ ప్రకారంగా నైవేద్యం ఉండడం చాలా మంచిది. మనకు నవదుర్గలకి కూడా పూజాది క్రతువులు ఎలా చేసుకోవాలి, ఈ 9 రోజుల పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొట్టమొదలు గణపతి పూజ, తర్వాతకి ప్రతిరోజు అమ్మవారి యొక్క అవతారం, ఆమెకు సమర్పించేటువంటి నైవేద్యం, ఆమెకు చేసేటువంటి అష్టోత్తరం, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో ఇదం నమో నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిద్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా చేతిలో నీళ్లు తీసుకొని ఒకసారి నేత్రాచమన్యం చేసుకోండి. నేత్రాచమన్యం. హస్తో ప్రక్షాళ్యాం ఇప్పుడు దీపారాధన చేసుకోండి. అందరూ కూడా దీపం అందరికీ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు ఎలా దీపాన్ని వెలిగించాలి అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీపం తూర్పు పడమరలుగా ఉండాలి, లేదా ఏకావక్తి వేసుకుంటే ఎటువంటి దిశ ఏమీ లేదండి. ఓం బోధీపదేవి రూపాస్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ స్వస్తిరో భవః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహానవరదం శుభం త్రైలోక్యం త్రిపురాణనం. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. దీపం వెలిగించిన తర్వాతకి దీపానికి కాస్తంత పసుపు కుంకుమ అనిచ్చుకోండి. ఓం ఆచమ్యాం. హస్తో ప్రక్షాళ్యాం ఆచమ్యాం. ఓం కేశవాయ స్వాహ. అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి చూపుడు వేలు పక్కన బొటన వేలు వచ్చితే దీన్ని గోకర్ణం అంటారండి. ఇలా మీరు తీసుకునేటువంటి తీర్థము చప్పుడు రాకుండా పెదముల కానిచ్చుకొని తాగేసేయాలి. ఆచమ్యాం. ఓం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. 3 సార్లు తాగిన తర్వాతకి 4వసారి నీళ్లను విడిచిపెట్టేయండి. ఓం ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉత్తిష్టంతు ఉత్తిష్టంతు భూతపిశాచాః. అక్షతలు వాసన చూసి వెనక్కు విసిరేసుకోండి. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् प्राणायामे विनियोगः. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి.
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సువరో హస్తో ప్రక్షాళ్య. ఖచ్చితంగా ముక్కులు తాకాం కాబట్టి చేతిని మళ్ళీ మీరు ఆచమనం చేసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచేతే భూమి భారకాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ స్వం హోంజనోతం శత్రున్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం మామ ఉపాత్ దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వర సహిత విఘ్నేశ్వర సహిత ఆంజనేయ స్వామి సహిత హరిహరాత్మజ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రీత్యర్థం. ఇది 4వ రోజు సంకల్పం. ఓం తృతీయ ఉపరి చవితమ్యాం శుక్లపక్షే స్వాతి నక్షత్రే వైద్యుతియోగే గరకరణే వనిజకరణే గురువాసరే ఆశ్వీజమాసే తులాచంద్ర సస్య కన్యాసౌరస్య శరతృతో దక్షిణాయనే విశ్వావసో నామ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శోభతిదౌ. అస్య యజమానస్యాః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. అందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రము అనుకోండి, తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి, తర్వాతకి మీ పేరు అనుకోండి. ఇప్పుడు మీరు నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేయండి. మమాం యజమానస్యాం సహకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవ్యద నివారణ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం సంపూర్ణ నవదుర్గా దేవత సహిత రాజరాజేశ్వరి దేవత సంపూర్ణ శుభ కృప కటాక్ష సిద్ధ్యర్థం కులదేవత గ్రామదేవత ఇష్టదేవత మహాగణాధిపతి దేవత సహిత నవదుర్గా దేవత సంపూర్ణ శుభ కృప కటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధ్యర్థం ఇతి నవరాత్రి పర్వదినే షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. అక్షితలు చేతిలో మీరు పట్టుకొని ఇప్పుడు నేను చెప్పేటువంటి సంకల్పంలో భాగంగా ఎడమ చేతిలో ఉంచి మీ కుడివైపు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన సంకల్పం అంతా కూడా చెప్పి మళ్ళీ మీ కుడి చేతిలోకి తీసుకొని ఆ అక్షింతలు నీళ్లు ఇలా వదిలిపెట్టాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉంటే భర్త చేతిలో నుండి కింద భార్య అరచేతిలో నుంచి ప్లేట్లో పడాలి. సకల ఆవాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఇప్పుడు కలశారాధన జరుగుతుందండి. కలశే ఓం తదంగ కలశారాధనం కరిష్యే. ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమావృతాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షోద్దారः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో యజుర్వణః అంగైశ్చ రహితా సర్వే కలశమావృతమావృతాః. ఓం ఆ కలశే శ్రావతే పవిత్రే పరిజిత్యతే ఉక్తైరగ్నేషు వర్ధతే ఆపో వాదికం ధర్మం విష్ణాభూతాన్యాప ప్రాణావాప పదవాపో నమాపో ప్రథమాపత్తం ప్రాణాపో విరాడాపత్ పరాడాపత్ చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప తర్వా దేవతాపో భోర్భవత్వరాపో. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. పైన ఓంకారాన్ని రాసుకోండి అమ్మా. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. తేనోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష. ఓం 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 కలశోదకే ఓంకార దేవతాం నిక్షిప్య దైవం సంప్రోక్ష. మొట్టమొదలు దైవం పైన మనము ఈ యొక్క నీటిని చల్లి తర్వాతకి మనపై చల్లుకొని దైవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష.
యజమాని పైన చల్లాలి. అంటే మీ యొక్క భర్త, మీరు ఆడవాళ్ళు కనుక ఈ యొక్క కలశారాధన చేస్తుంటే మీ భర్తపై చల్లండి. దైవం సంప్రోక్ష యజమానస్య సంప్రోక్ష, చుట్టూ ఉన్న అన్ని పదార్థాల పైన చల్లండి. అపవిత్రో పవిత్రాః సర్వావస్థాగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. అందరూ కూడా పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ అనుకోవాలండి. ఓం. అక్షతలు తీసుకొని ఒకసారి అందరూ కూడా ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం అభివస్త్రాత్ వదనాన్యర్జావిధేన స్థితిగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యా విశ్వా త్రిత్రో దేవసోమా శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది వస్త్రార్థే అక్షతాని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం ప్రస్థాతు. ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతార్థాని అక్షతాని సమర్పయామి. ఓం గంధద్వారాంబరాదృశాం నిత్యపుష్టాం కరీశ్రీం ఈశ్వరీకం సర్వభూతానాం దాన్యోపహ్వయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. ఒక పుష్పానికి గంధము, పసుపు, కుంకుమ అద్దుకొని గణపతికి ఇలా మీరు అద్దుకున్నటువంటి పుష్పాన్ని తాకించి పక్కకు పెట్టండి. శ్రీగంధాన్ ధారయామి. ఓం ఆయనే దేవరాయణే దుర్వారోహంత పుష్పణీం ప్రదాస్తపుండరీకాని మంత్రస్య గృహాయిమే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమాని సమర్పయామి. తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కూడా వేయండి. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమ విలేపనం సమర్పయామి. ఇది నానావిధ పరిమళ పత్ర పుష్పై పూజయామి. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతైః పుష్పైః పూజయామి. ధూపం. తర్వాతకి స్వామివారికి అగరబత్తులు చూయించండి. ఓం ధూపమాగ్రాపయామి. వనస్మేఘార్తి సంయుక్తాం ధూపోయమృత విక్షతాం దిశాంగం గుగ్గులోపేతం సుగంధిం సమనోహరం ఉమాస్తనమస్తుభ్యాం గృహాన వరదోషమాం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆత్మని సమర్పయామి. ఓం భూర్భువః స్వాహా. ఇది లంబాఫల నైవేద్యాం నివేదయామి. ఓం భూర్భువః స్వాహా. అరటిపండు స్వామివారికి నైవేద్యంగా ముందుగానే మనం ఒకటి పెట్టుకున్నాం కదా, వాటిని ప్రస్తుతం లఘుపూర్వకంగా స్వామివారికి నైవేద్యం సమర్పించండి. ఓం భూర్భువః స్వాహా. తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జన ప్రచోదయాత్. సత్యం వర్తేన ప్రతించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. అమృతమస్తు. అమృతోపస్తరణుతి స్వాహా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహా. వ్యానాయ స్వాహా. ఉదానాయ స్వాహా. సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకదానం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయ నైవేద్యం పెట్టిన తర్వాత కూడా స్వామివారికి 3 సార్లు ఇలా నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టేసి హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆత్మని సమర్పయామి. భోగీమృతాంబూలం. డైరెక్షన్ లో తిప్పండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకసారి నీళ్లు తిప్పేసి వదిలేయండి. భోగీమృతాంబూలం. ఓం భోగీమలైష్ట కర్పూరేర్నాగవల్లి. భోగీమలైష్ట కర్పూరేర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్వామివారికి ఒక 2 తమలపాకులు, ఒక్క అరటిపండు తాంబూలంగా సమర్పించవచ్చు. ఉంటే మీకు ఏదైనా వరుణి అంటే ఒక ఏదైనా కొంత ధనం కూడా పెట్టచ్చు. భోగి వలైజ కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భోగీమృతాం ప్రసర్పయామి. కదలీఫల మహానైవేద్యం సమర్పయామి. అత మంగళ దివ్య నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోసానేతే
చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందకరపూర్వ మంగళ నీరాజనంతరజయామి. నీరాజనానంతరం శుద్ధ ఆత్మీయం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీ సుతయే. హర 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 మహాదేవ. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని హారతి తీసుకొని పక్కకు పెట్టేసేయండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో హనుమతి ప్రచోదయాత్. అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి. మనసులో 3 ప్రదక్షిణాలు చేసినట్టుగా భావన చేసేసి అక్షతలు స్వామివారి దగ్గర వేసేసేయండి. ఓం పూజాంచ కృష్ణయ చంద్రమాతాం యాంజావరా పెన్నిజయ ప్రకృతిదర్శయామి గీతమాత్రావయామి ఆందోళికానారోడయామి యత్పానారోడయామి గజానారోడయామి రథానారోడయామి తురగనారోడయామి ముష్కానారోడయామి భక్తోపచార షట్కోపచార రాజోపచార పూజాని సమర్పయామి. యస్య వృతానామో కదః పూజా క్రియాచో న్యోతపృతాన్యాతి సత్యోవందే నమచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పోదితం మయా దేవ పరిపూర్ణం దదస్తుతే. అనేన ధ్యానామాది సుప్రీతాలు ప్రసన్నావరదా భవతు. ఏతత్పరం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. సాక్షిత హిరణ్యోదకం విసృజ్య. అందరూ కూడా పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మీ యొక్క ధ్యానం మంత్రం చెప్పి అమ్మవారిని తీసి అక్కడ కూర్చోబెట్టి అమ్మవారికి అభిషేకం చేస్తామండి. అభిషేకంలో భాగంగా మీ ఇంట్లో మీకు కూడా ఏదైనా వెండి విగ్రహం కానీ ఏదైనా ఇత్తడి విగ్రహం కానీ ఉంటే మేము చెప్పేటువంటి దుర్గా సూక్తము శ్రీ సూక్తంతో మీరు కూడా అభిషేకం చేసుకోండి. ఒకవేళ మీకు విగ్రహం లేదు అన్నటువంటి పక్షంలో ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళలో తమలపాకు వేసుకొని కలశం మీద ఒక్కొక్క చుక్క కూడా ప్రోక్షణ చేస్తూ ఉండండి. అలా కూడా మీరు అభిషేకం చేసిన వాళ్ళే అవుతారు. నవరాత్రులు చేసుకునే వాళ్ళు కలశం పిడితే మళ్ళీ ఆ కలశాన్ని కదిలించకూడదు. కలశం లోపల బియ్యం పోసుకుంటే గనక మీరు 9 రోజులు ఈ 11 రోజుల తర్వాతకి కూడా అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా నైవేద్యం వండి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి మనం అభిషేకం ప్రారంభిస్తున్నాము. అభిషేకానికి కూడా అందరూ కూడా మీరు సిద్ధం చేసుకొని ఆ విగ్రహాన్ని మేము ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నామో అలా పెట్టుకోండి. ఓం ఓం గౌరీమి మాజశిలాని కమలీ నిమది సాచదుష్పదే అష్టాపది నవపది బభూషే సహస్రాక్షరామరమే వ్యోమన్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా అమ్మవారి విగ్రహాన్ని మీరు ఒక ప్లేట్లో ఉంచండి. ఓం మీరు విడివిడిగా గనక పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గనక ఉంటే ఆ పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర విడివిడిగా అమ్మవారి దగ్గర ఇప్పుడు నేను చెప్పినప్పుడు పోసుకోండి. ప్రతి పదార్థము చేసిన తర్వాత ఒక చుక్క నీళ్లు అలా ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది. ఓం భూ మంగళగౌరి మావాహయామి. ఓం భువః మంగళగౌరి మావాహయామి. ఓం స్వః మంగళగౌరి మావాహయామి. ఓం భూర్భువః మంగళగౌరి మావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం ఆపోహిష్టామ జోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాయ చక్షుషే జోవస్య పదమోర్ధస్య భారగతే హనః రుజదేర్వ మాతరః తస్మారంగమామ భోజస్యక్షయాయ తిన్వథ ఆపో జనయథాశనః. శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఇది శుద్ధోదకేన స్నాపయామి. మూలేన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం అథ పంచామృతోదక స్నానం. ఓం ఆప్యాయ స్వతమేర్దే విశ్వదత్తామవృత్యో భవామాలస్య సంగతే. ఓం సత్యోజాతం ప్రపథ్యామి. సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవత్మమా భవోద్భవాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః. ఇది క్షీరేణ స్నాపయామి. పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మనం పెరుగు ప్రోక్షణ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం పాలు పోసుకున్నాము. ఓం ఓం దధిక్రావణ్ణో అకారిసం జిష్ణోరస్తస్య వాజినః సురభినో ముఖాకరన్ ప్రణాయోగం శిదారజదో. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యే నమః. ఓం తత్పరజాయ విద్మహే ఓం వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో. బలవికరణాయ నమో బలాయ నమో బలప్రపదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాభ్యో నమః. ఇది స్నాపయామి. ఓం శుక్రమసీతి ఆద్యం. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్తవితోత్మనాం ప్రత్యత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః
सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः बालात्रिपुरसुन्दरदेवताभ्यो नमः इति आज्येन स्नापयामि। ओम पदमधु ओम मधुमाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्नस्तन्तमोषधीः मधुरक्तमुतोऽधुरत्वार्धगुम्रजः मधुद्योनस्तनत्पिता मधुमान्नो मनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः मात्वीर्गावो भवन्तु नः। श्रीदुर्गायै नमः इति मधुना स्नापयामि। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् इति मधुना स्नापयामि। पुनःशुद्धोदक स्नानं समर्पयामि। ओम स्वादः पवस्पतिव्याय जन्मने स्वादरेन्द्राय तोवेतनाम्ने स्वादरमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागम् अदाभ्यः। ओम ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो इति शर्करेण स्नापयामि। ओम इदं हेममयं दिव्यमानसं प्रतिगृह्यतां श्री दुर्गा देवताभ्यो नमः। आसनं समर्पयामि। ओम शुद्धोदक स्नानं समर्पयामि। वस्त्रं समर्पयामि। ओम अभिवस्त्रा सुवासनाज्ञा सागरेण स्तुतिः पूजमानः अभिचन्द्र भर्तवेन हिरण्यवाष्पाः कृत्रो देव सोमा पट्टयुग्मा मया दत्तं कंचुकेन समन्वितं परिदेहि कृपां कृत्वा मातरुद्धा भवानी श्री दुर्गा देवताभ्यो नमः। वस्त्रं समर्पयामि। ओम सौभाग्यसूत्रं वरदे सुवर्णामणि संयुतं कंटेपयामि देवीभ्यः सौभाग्यं देहि मे सदा श्री दुर्गा देवताभ्यो नमः। सौभाग्येन मंगलसूत्र मंगांगल्यं समर्पयामि। ओम गंधद्वारां दुरादर्शां नित्यवष्टां करिष्यिनीं ईश्वरेयं सर्वभूतानां तामिहोपक्वये श्रियम् श्रीगंधांधारयामि। हरिद्राचूर्णं समर्पयामि। कुंकुमाविलेपनं समर्पयामि। इति गंध हरिद्रा कुंकुमाविलेपनानि समर्पयामि। అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పిన విధముగా అమ్మవారి మంగళసూత్రం దగ్గర అక్షతలు వేయడము, మంగళసూత్రం తర్వాత గంధం పెట్టి అక్షతలు, పసుపు పెట్టి అక్షతలు, కుంకుమ పెట్టి తర్వాత అక్షతలు వేయండి. సింధూరం ప్రత్యేకంగా ఉంటే కూడా సింధూరం కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. సింధూరాం అరుణాభాసం జపా కుసుమా సన్నిభం अर्पितं ते मया भक्त्या प्रसीदं परमेश्वरी श्री दुर्गा देवताभ्यो नमः। सिंदूरं समर्पयामि। ఏవైనా ఆభరణాలు గనుక అమ్మవారి దగ్గర ఉంటే కూడా ఆభరణాలు సమర్పించవచ్చు. ఓం రత్నాఢ్యాం హీరకోపేనం భూషణం ప్రతిగృహ్యతాం శ్రీ మాతా మహారాజ్ఞి దేవతాభ్యో నమః. ఇది ఆభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి ఏమైనా సరే పూలు ఉంటే కూడా అమ్మవారికి పూలను సమర్పించవచ్చు. ओम ओम माल्या देवी सुगंधिनी मालत्या देनी धीनी भक्तिधाः मया आहुतानि पुष्पानि पूजार्थं प्रतिगृह्यतां श्री दुर्गा देवताभ्यो नमः। पुष्पमालां निक्षिप्यां ఇప్పుడు నేను చెప్పేటువంటిది అధాంగ పూజ. అమ్మవారికి నిత్యము కూడా ఈ పూజ చేసుకొని అష్టోత్తరాల దగ్గర మాత్రం ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది. ఓం దుర్గాయే నమః పాదౌ పూజయామి. ఓం గిరిజాయ నమః గుహౌ పూజయామి. ఓం అపర్ణాయ నమః జానుని పూజయామి. ఓం హరిప్రియాయ నమః ఊరుం పూజయామి. ఓం పార్వత్యే నమః కటిం పూజయామి. ఓం ఆర్యాయ నమః నాభిం పూజయామి. ओम जगन्मात्रे नमः उदरं पूजयामि. ओम मंगलाय नमः कुक्षिं पूजयामि. ओम शिवाय नमः हृदयं पूजयामि. ओम माहेश्वर्ये नमः कंठं पूजयामि. ओम विश्ववन्द्याय नमः
స్కందో పూజయామి. ఓం కాళ్యే నమః బాహూన్ పూజయామి. ఓం ఆద్యాయ నమః బాహూన్ హస్తౌన్ పూజయామి. ఓం వరదాయ నమః ముఖం పూజయామి. ఓం సువాన్యే నమః నాసికం పూజయామి. ఓం కమలాయ నమః నేత్రే పూజయామి. ఓం అంబికాయ నమః శిరసాన్ పూజయామి. ఓం పరాదేవ్యే నమః సర్వాంగాని పూజయామి. సాధారణంగా మనకు నవదుర్గలలో భాగంగా అమ్మవారిని ఎక్కువ శాతం అగ్నిపురాణం ప్రకారంగా శైలపుత్రీ దేవిగా, బ్రహ్మచారిణీ దేవిగా, చంద్రఘంటాదేవిగా, అలాగే స్కందమాతగా, అలాగే విశేషంగా అమ్మవారికి సంబంధించి అగ్నిపురాణోక్తంగా కూష్మాండాదేవిగా, చాముండీ దేవిగా, అలాగే అమ్మవారికి మనకు నవదుర్గలుగా పూజనీయం చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క తెలుగునాట విశేషంగా రాజరాజేశ్వరి దేవి యొక్క విజయవాడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం పూజ చేసుకుంటూ ఉంటాం. 4వ రోజు అష్టోత్తరం కాత్యాయని దేవి యొక్క అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ఓం శ్రీ గౌరీ నమః, గణేశరణ్యే నమః, గిరిజాధనోభవాయ నమః, గుహాంబికాయ నమః, జగన్మాత్రే నమః, గంగాధర కుటుంబిన్యే నమః, వీరభద్రా ప్రసన్యే నమః, విశ్వవ్యాపిన్యే నమః, విశ్వరూపిణ్యే నమః, అష్టమూర్త్యాత్మికాయ నమః, కృష్ణధారే దృశ్యామాన్యే నమః, శివాయ నమః, శాంభవ్యే నమః, శంకర్యే నమః, బాలవ్యాయ నమః, భవాన్యే నమః, భద్రదాయిన్యే నమః, మంగళ్యదాయిన్యే నమః, సర్వమంగళే నమః, మంజుభూషణ్యే నమః, మంజుభాషిణ్యే నమః, మహేశ్వర్యే నమః, మహామాయిన్యే నమః, మంత్రారాధ్యే నమః, మహాబలాయ నమః, హేమద్రిజాయ నమః, అమరస్యం సేవితాయ నమః, అన్నపూర్ణాయ నమః, అమృతేశ్వర్యాయ నమః, అఖిలాగా సంస్థుతాయ నమః, సుఖ సచ్చిత్ సుధారాయ నమః, అంబాయ నమః, బాల్యారాధిక భూతాయ నమః, భానుకోటి ప్రధాన్యే నమః, సముద్యతాయ నమః, హిరణ్యే నమః, వారాయ నమః, సూక్ష్మాయ నమః, శీతాం శుక్రుత శేఖరాయ నమః, హరిద్ర కుంకుమాయ నమః, మరాధ్యే నమః, సర్వకాల సుమంగళ్యే నమః, సర్వభోగప్రదాయన్యే నమః, సామశిఖిరాయ నమః, వేదాంతలక్షణ్యాయ నమః, కర్మ బ్రహ్మమయే నమః, కామకలానాయ నమః, ఓం వాంఛితార్థకాయ నమః, చంద్రార్కయుతాటంకాయ నమః, ఓం చిదంబర శరీరణ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం కామేశ్వర్యే నమః, ఓం కమలాయ నమః, ఓం మురారే ప్రియార్థయే నమః, ఓం మార్కండేయాఘై నమః, ఓం హేమవత్యే నమః, ఓం పార్వత్యే నమః, ఓం పాపనాశన్యే నమః, ఓం నారాయణాంశజాయై నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరాశాయ నమః, నిర్మలాయ నమః, అంబికాయ నమః, మృగణాయ నమః, మునే సంసేవితాయ నమః, మానిన్యే నమః, మేనకాత్మజాయ నమః, కుమార్తె నమః, కన్యకాయ నమః, దుర్గాయ నమః, కలిదోష విఘాతిన్యే నమః, కాత్యాయన్యే నమః, కృపాపూర్ణయే నమః, కళ్యాణ్యే నమః, కమలార్చితాయ నమః, సత్యే నమః, సర్వమయే నమః, సౌభాగ్యదాయ నమః, సరస్వత్యే నమః, అమలాయ నమః, వరప్రసన్నదాయ నమః, ఓం పుత్రపౌత్ర వరప్రదాయన్యే నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పురుషార్థదాయ నమః, ఓం సత్యధర్మాధరాయ నమః, ఓం సర్వసాక్షిణ్యే నమః, ఓం శశాంకరూపిణ్యే నమః, శ్యామలాయ నమః, బగలాయ నమః, పాండ్యే నమః, ఓం మాతృకాయ నమః, భగామాలిన్యే నమః, శూలిన్యే నమః, విరజాయ నమః, స్వాహాయ నమః, సుధాయ నమః, ప్రత్యంగిరాంబికాయ నమః, ఆర్యాయ నమః, దక్షాయ నమః, దీక్షాయ నమః, సర్వపశూత్తమోత్తకాయ నమః, ఓం శివాభిదాయ నమః, ఓం విద్యాయ నమః, ప్రణవార్ధస్వరూపిణ్యే నమః, ఓం ప్రణవాధ్యే నమః, నారదాయ నమః, త్రిపురాయ నమః, త్రిగూరాంబికాయ నమః, షోడశాక్షర దేవతాయై ఇదం నమో నమః. ఇదే కాత్యాయని దేవతాభ్యోమిదం నమో నమః. కాత్యాయని దేవి యొక్క అష్టోత్తర శతనామావళి పూర్తయింది. ఇప్పుడు ధూపదీప నైవేద్యం. ప్రతిరోజు కూడా మీరు కుంకుమార్చన చేసినప్పుడు ఖచ్చితంగా ఒక చిటికెడు పసుపు ఆఖరిలో వేసుకోండి. ఇంకొకటి ఏమిటంటే, మీరు కుంకుమార్చన చేయడానికి గాను అమ్మవారికి సపరేట్గా మొదటి రోజు నుంచే ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ ప్లేట్లోనే గౌరమ్మను పెట్టుకోండి. ఎందుకంటే 9 రోజులు మీరు కుంకుమార్చన ఆ గౌరమ్మ మీద చేస్తారు కాబట్టి ఆ కుంకుమంతా కూడా ఆఖరి రోజు వచ్చేసరికి ఒక శ్రీచక్ర ఆకారంలో వచ్చేస్తుంది. ఇంకా విశేషంగా మీరు ఈ కుంకుమార్చనల్లో భాగంగా పచ్చకర్పూరం కలిపిన కుంకుమార్చన, కుబేర కుంకుమతో చేసిన కుంకుమార్చన, అలా సింధూరం కలిపిన కుంకుమార్చన, ఇలా మీ ఇష్టంగా ప్రశాంతంగా అమ్మవారికి చేసి సంవత్సరం అంతా కూడా కుంకుమను మీరు నిత్యం ధరించవచ్చు.
తర్వాతకి అగరబత్తి వెలిగించుకోండి. మనం అదాంగ పూజ అప్పుడు మాత్రమే పూలు వాడితే సరిపోతుంది. తర్వాత సమయంలో మీరు కావాలంటే కుంకుమార్చన చేసుకుంటే విశేషంగా అమ్మవారికి ఈ యొక్క ఆరాధన చేసినట్టుగా అవుతుంది. అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా మహాలక్ష్మీదేవి అవతారం అప్పుడు ఏవైనా రూపాయి బిళ్ళలతో మీరు పూజ చేసుకోండి. ఓం మనద్రవేదో గంధాని ధూపోత్తమః ఆగ్రయత్ర దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ దుర్గాయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దీపధూపానంతర శుద్ధ ఆత్మనింద సమర్పయామి. ఓం భూర్భువః తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. తత్యన్వర్తైర్వృంజామి అమృతమస్తు. అమృతోపసరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. అపానాయ స్వాహ. ఆం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకమానతో ప్రక్షాళయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. ఉత్తరా భోజనం సమర్పయామి. పూర్వా భోజనం సమర్పయామి. నమస్కరోమి. అత మంగళ దివ్య నీరాజనం. ఓం హిరణ్యవాత్రమధో పూర్ణదాతి అదవ్యోతానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదే వేదమాన ఆయుస్తేజో దదాతి. శ్రీ బాలాత్రిపురసుందరదేవ్యై నమః. ఆనందకరపూర్వమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. నమస్కరోమి. నవదుర్గా మంగళ నీరాజనం సమర్పయామి. నిత్యము కూడా ఇలా హారతి ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క హారతి కుదరకపోతే మీరు మంగళ హారతి రూపంలో కూడా అమ్మవారికి అంటే ఏవైనా దీపాలతో కూడా హారతి ఇవ్వచ్చు. ఖచ్చితంగా కర్పూర హారతి ఇవ్వాలని ఏం లేదండి. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై త్రివిణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మచ్చో కామేశ్వరో వై త్రివిణో దధాతో కుబేరాయ వై త్రివిణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమోత్తశో త్వం యజ్ఞస్త్వం వదత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదాత ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరో అథైనం విష్ణవే శరణ్యర్భవతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతర ప్రతిష్ఠతే. స్తోత్ర జ్యోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్ని చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వత్యేవ్యై నమో నమః. వేదోత్తమవర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాన్ని సమర్పయామి. అందరూ కూడా నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయండి. చేసేటప్పుడు అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపశంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరీ రక్ష రక్షో జగదీశ్వరి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ నమో నమః. వేదోత్తమ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అక్షతలు అలాగే చేతిలో పట్టుకొని వదిలేటప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే వదిలేయచ్చు. ఒకవేళ మీ వారు కూడా ఉంటే గనక మీ వారి చేతిలో అక్షింతలు వేసి ఆ అక్షింతలు నీళ్లు మీ చేతిలో నుంచి కింద ఉన్న ప్లేట్లోకి వదిలిపెట్టండి. ఓం యస్వత్యాచ నామోక్తా నమాభోజవక్రయాది శోయోనం సంపూర్ణ ధామ్యాంతే సజ్జోగం దేదవచ్చదం. మంత్రహీనం అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం స్థాపిత మంత్రోక్త ఆవాహిత దేవత యత్ పూజితం మయా దేవి
త్వయా దేవి పరిపూర్ణం తథస్తు మే హనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మిక సర్వం దుర్గా దేవత నవదుర్గా స్వరూపిణీ దేవత చరణ అరవిందార్పణమస్తు. దాంట్లో టిక్కా. అందరూ కూడా అక్షితలు నీళ్లు వదిలేసిన తర్వాతకి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా వీడియో ప్రారంభంలోనే ఏ వస్త్రము మీరు అమ్మవారికి కట్టాలి, ఏ ప్రసాదాన్ని నివేదన చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా విశేషంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు సంకల్పం కూడా ఈ యొక్క వీడియోలో మనం ప్రస్తావించడం జరిగింది. అందరూ కూడా ఆ ప్రసాదంగా ప్రొసీడ్ అవ్వండి. వీలైతే అక్షింతలు ఎవరన్నా మీకంటే పెద్దవారి నుంచి తలపై వేసుకోండి. మీ పిల్లలకు మీరే అక్షింతలు కూడా వేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.